ప్రెస్ మీట్ అయిపోయినాక లేస్తా పైకి లేస్తా ఏదో తిరుపతికి పోతున్నాం, అందువల్ల పొద్దున్నే లంచ్ ఫాలోస్ కాకుండా బ్రేక్ఫాస్ట్ ఫాలోస్, అందుకని 9:30కి మార్చాం అని చెప్తున్నాడు. 1:30కి విజయమహల్ గేట్ కాడ 1:30కి తిరుగుతా ఉన్నాడు. నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు. కుర్చీ పోయిందని ఫ్రస్ట్రేషన్లో నోరు తెరిస్తే అబద్ధాలు. ఏదేదో కుర్చీ పోయిందని ఫ్రస్ట్రేషన్లో ఏదేదో మాట్లాడేస్తాం. మొన్న దత్తపుత్రుని తీసుకొని నోటిఫికేషన్ రాగానే దత్తపుత్రుని తీసుకొని చంద్రబాబు గారి దగ్గరికి పోయారు కదా, ఆడ కూడా ఏమీ దొరికినట్లే. కాబోయే మేయర్ గారు, నూతనంగా కాబోయే మేయర్ గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎవరైనా కానీ వారికి ఒక చిన్న విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మేయర్గా అయిన తర్వాత మొదటిగా ఆ ఛాంబర్ బయట డోర్ దగ్గర ఒక కుర్చీ వేపిస్తే ఆ కుర్చీలో అన్నా కూర్చుంటాడమ్మా మా కుర్చీ కుమార్ గారు, దయచేసి ఈ విజ్ఞప్తిని మన్నించవలసిందిగా కాబోయేటువంటి మేయర్ గారికి ముందుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ విషయం మాత్రం కొంచెం దృష్టి సారించి ఖచ్చితంగా ఆ ఛాంబర్ బయట కుర్చీ వేయించాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇంకపోతే అభివృద్ధి ప్రదాత, నెల్లూరు నగరానికి ఒక అభివృద్ధి ప్రదాత. 2 నెలలు అంటే 60 రోజులు, 60 రోజుల్లోనే నెల్లూరు నగరంలో అభివృద్ధి ఆ మాటలు చెప్పడానికి కూడా సరిపోవు, ఆ విధంగా అభివృద్ధి జరిగిందని చెప్పి చెప్తా ఉన్నాడు. అసలు ఒక వర్క్ జరగాలంటే దానికి ప్రాసెస్ తెలుసా అని అడుగుతా ఉన్నా. ఒక వర్క్ జరగాలంటే అధికారులు వెళ్ళాలి గ్రౌండ్లోకి, ప్రపోజల్స్ రెడీ చేసుకోవాలి, కొలత వేసుకోవాలా, ఎస్టిమేట్ రెడీ చేసుకోవాలా, దాన్ని టెండర్ పెట్టాలా. టెండర్ పెట్టిన దాన్ని 7 రోజులు 15 రోజులు ప్రాసెస్ ఉంటుంది. ఆ టైం అంతా జరగాల. ఈయన ఉన్నిందే 60 రోజులు. 60 రోజుల్లో ఆ కుర్చీ ఆడిరిగిపోద్దని చెప్పి, ఈ 60 రోజుల్లో ఆ కుర్చీ ఆడిరిగిపోద్దని చెప్పి కాళ్ళకి దండాలు పెట్టడానికే సగం టైం అయిపోయింది. ఇంకొక సగం టైం ఎట్టా కలెక్టర్ ఆఫీస్ కాడ మొదలైనప్పటి నుంచి ఫ్రస్ట్రేషన్ మొదలైపోయింది. ఈ 60 రోజుల్లో అంట అభివృద్ధి, కోట్ల రూపాయల అభివృద్ధి, రూపాయి 2 రూపాయలు కాదు, కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిపోయిందని చెప్పి ప్రగల్భాలు పలుకుతా ఉన్నాడు. కనీసం ఇంకా చెప్పకూడదు, 12 గంటలకు లంచ్ ఫాలోస్ అని అది కూడా పెట్టకుండా ఆఖరాకి ముగించాడు. ఈ అభివృద్ధి ప్రదాతకు సంబంధించి నేను ఒక సలహా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, నెల్లూరులో తంటాలు పడుతున్నటువంటి మా మంత్రి నారాయణ గారికి, పొంగూరు నారాయణ గారికి ఒక చిన్న సలహా ఇస్తున్నా. ఈ అభివృద్ధి ప్రదాత పాపం వాళ్ళు 2 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పనులు అమరావతిలో ఏ విధంగా
ముందుకు తీసుకోపోవాలా, అంతమంది ఐఏఎస్ అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు ఎంతమంది ఉండి కూడా వేగం పుంజుకోవట్లేదు, ఇంకా నీళ్లు తీసే కాడే ఆగిపోయి ఉన్నాం అని చెప్పి బాధపడతా ఉన్నారు. ఈ అభివృద్ధి ప్రదాతకి ఆడైనా ఏదైనా అక్కడైనా ఏదో ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టి ఆ సలహాలు ఏదన్నా తీసుకొని 2 నెలలు మార్చి ఏప్రిల్ లోపల అమరావతిని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ నెల్లూరు మంత్రివర్యులు నారాయణ గారిని కోరుతా ఉన్నాం. ఇంకా పోతే అవినీతి గురించి మాట్లాడుతూ వచ్చారు. కుర్చీ కుమార్ గారు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఈ 60 రోజులో 65 రోజులో మీరైతే అంటే 60 రోజులు 65 రోజులు అంటే మేయర్ కానీ మేయర్ అయినా మీరు ఈ 60-65 రోజుల్లో దేశం దాటి ఎక్కడికి పోలా. మేయర్ ఆఫ్ నెల్లూరు అని చెప్పి ఒక పెద్ద బ్యానర్ వేసుకొని చైనాలో గత సంవత్సరం క్రితం మేయర్ ఆఫ్ నెల్లూరు అని చెప్పి గత సంవత్సరం క్రితం మీరు బోర్డు పెట్టుకొని అక్కడ ఫోటోలు దిగిన మాట వాస్తవమా కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. చైనా వాళ్ళు అందరినీ మోసం చేస్తూ ఉంటారు, రకరకాల ఏదేదో తయారు చేసి. ఆ చైనా వాళ్ళనే బురిడీ కొట్టించారు మీరు మేయర్ ఆఫ్ నెల్లూరు అని బోర్డు వేసుకొని. మీరు మళ్ళీ ప్రగల్భాలు మాట్లాడుతూ ఉంటారు. ఇది వాస్తవమా కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా కుర్చీ కుమార్ గారిని. మీరు అత్యంత పవిత్రంగా భావించే మూలాపాట శివాలయం దగ్గర ఇది నిజమా అబద్ధమా ప్రమాణం చేసేదానికి మీరు సిద్ధమా అని చెప్పి అడుగుతా ఉన్నా. నిర్మాణంలో నో కాంప్రమైజ్ అనే నినాదాన్ని మాటల్లో కాదు పనిలోనే నిరూపించిన సంస్థ ఎస్వి కన్స్ట్రక్షన్స్. ప్రతిష్టాత్మకమైన ఐసిఐ అల్ట్రాటెక్ అవార్డ్ 2025 లో స్టేట్ లెవెల్లో బెస్ట్ బిల్డ్ అపార్ట్మెంట్ అవార్డును గెలుచుకుని నెల్లూరుకు గౌరవం తీసుకొచ్చిన ఈశ్వర్ హోమ్స్ ఈ నాణ్యతకు అద్దం పడుతోంది. అత్యాధునిక నిర్మాణ ప్రమాణాలు, ఆధునిక టెక్నాలజీ, విశ్వసనీయమైన పనితీరుతో రూపొందిన ఈ ప్రాజెక్ట్ నాణ్యతకు కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది. ఈ విశిష్ట విజయానికి దారితీసిన మిస్టర్ అనిల్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు. రాష్ట్ర స్థాయిలో నెల్లూరుకు ప్రతిష్ట తీసుకొచ్చిన ఈశ్వర్ హోమ్స్ కు అభినందనలు మరియు శుభాకాంక్షలు.